ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఫస్ట్ సినిమాకి యాక్చువల్ నేనే రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్. సో అది ఆర్టిస్ట్గా కొత్త. సో అది ఫెయిల్యూర్ అయినా కూడా అంటే మన ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాం కదా. సో అది నాకు ఆల్మోస్ట్ నేను డైరెక్టర్ అసలు డైరెక్టర్గా నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎందుకు అంటే హీరోగా చేస్తూ అప్పుడు తెలియనితనం చేద్దాం అని అనుకున్నా కానీ ఐఎమ్ హ్యాపీ దట్ హ్యాపీడ్. ఎందుకంటే ఆ సినిమాతో నాకు వచ్చినంత జ్ఞానం అంటే నాకు ఫిల్మ్ మేకింగ్లో లెన్సెస్తో పాటు లైటింగ్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ తెలిసిపోయింది అనమాట ఆ సినిమాతోని. అంటే నాకు ఇప్పుడు డైరెక్టర్ లేకపోయినా నేను ఒక సినిమాని కంప్లీట్గా ఐ కెన్ డైరెక్ట్ ఇట్ మై సెల్ఫ్. అండ్ నేను ఒక సినిమా జస్ట్ నాకు మీరు డబ్బు తీసుకొచ్చి పెడితే నేను సినిమా రెడీ చేసి పెట్టగలుగుతాం మీ ముందన్న కాన్ఫిడెన్స్ ఉందన్నమాట నాకు ఇప్పుడు. సో అది ఆ సినిమాతో నేను సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్. 2.5 years స్పెండ్ చేసిన ఆ సినిమా మీద. నేను నాకు ఎడిటింగ్లో ప్రావీణ్యం ఉంది. సో నేను ఒక సీన్ కంప్లీట్లీ ఒక 10 minutes ఇస్తే సీన్ మొత్తం ఎడిట్ చేసేసి లైక్ ముందు పెడతా. దెన్ సాంగ్స్ ఎడిట్ చేయగలుగుతా, ఫైట్స్ ఎడిట్ చేయగలుగుతా, దెన్ స్క్రీన్ ప్లే రాయగలుగుతా. సో అన్ని ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే అన్ని క్రాఫ్ట్స్లో పట్టు రావాలి కదా. సో ఆ ఫిల్మ్ చేయడం వల్ల వచ్చేసింది అనమాట. అండ్ యాజ్ ఏ యాక్టర్ కూడా నేను ఇంకా మనకి డైరెక్షన్లో అంటే ఏంటి అన్నది జనరల్గా ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో వీటన్నిటితో పాటు మనమే పెట్టుబడి పెట్టుకోగలిగిన కెపాసిటీ ఉండాలి. ఆ ఆస్పెక్ట్లో దాని గురించి ఏం చెప్తారు అసలు? అంటే అది నాకు సెకండ్ ఫిల్మ్తో నాకు ప్రొడ్యూసర్ దొరకడం వల్ల నాకు అంటే వెంటనే లైక్ బిగ్ బాస్ అయిపోగానే 7 Hills సతీష్ ఫస్ట్ సినిమాకి మీదే అంతా కాదు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం మంది ఇన్వెస్ట్ చేశారు. మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అది తెలిసిన వాళ్ళు కొంచెం మంది నమ్మకంతో లైక్ ఆ స్క్రిప్ట్ నచ్చి సో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు సెకండ్ ఫిల్మ్కి ఏదైతే ఉందో అది కంప్లీట్ నాకు తెలియదు. సినిమాకి ఏంటి ఫైనాన్షియల్గా అది లాసే సార్. ఫైనాన్షియల్గా ఎంత లాస్? ఒక 2 crores దాకా లాస్ అయి ఉంటుంది. 2 crores? సో కానీ అది నాకు చాలా పెద్ద అంటే వాళ్ళు లైక్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి పెట్టిన వాళ్ళు తలా ఒక 50 lakhs అలా పెట్టారు. వాళ్ళకి అంత పెద్ద మ్యాటర్ కాదు అది ఆ మనీ. కానీ లైక్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందిగా. రెస్పాన్సిబిలిటీ అందుకే చాలా ఫాదర్ నమ్మకానికి పెట్టుబడి అది. అవును. సో అదే అక్కడ మనం చాలా నేర్చుకున్నాము. సో దాని తర్వాత ఈ ఫిలింని ఇంకా రెస్పాన్సిబుల్గా తీసుకొని అందుకే నేను యాజ్ అన్ యాక్టర్గా ఒక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయినా కూడా అదిగా నా భుజాల మీద వేసుకొని నేను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటా. ప్రమోషనల్ వైజ్ కానీ ఏది కానీ నేను ఇన్ని డేస్ ఇస్తా, నేను ఇంతే యాక్టింగ్ చేస్తా, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడు అన్నాను. సో నేను ఆ ఫిలిం అనే సిచ్యుయేషన్ కూడా లేదు కదా జనరల్గా బయట. ఎప్పుడు సొసైటీ చాలా మంది యంగ్ యాక్టర్స్ కూడా వాళ్ళకి తెలియనితనంతో అలా ఉంటారు. కానీ అంటే ఇన్ని డేస్ యాక్ట్ చేస్తాం, వస్తాం, వెళ్ళిపోతాం, డబ్బులు అన్న దాంట్లో ఉంటారు. కానీ నాకేంటంటే ఒకసారి ఒక సినిమా కమిట్ అయినాము అంటే అది మొత్తం కంప్లీట్ అయ్యి నా భుజాల మీద వేసుకొని అది ఎండ్ వరకు ప్రమోట్ చేసి అంటే నాకున్న సర్కిల్స్లో కానీ ఫ్రీగా ప్రమోట్ చేయడం కానీ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల చాలా ప్రమోట్ అయింది. సో నేను చాలామంది లైక్ నా ఫ్రెండ్స్తోని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయించిన సాంగ్స్ కానీ. సో ఆటా సందీప్ మాస్టర్ ఫ్రీగా చేశారు సాంగ్. సో అట్లా నాకు తెలిసిన వాళ్ళ త్రూ అంటే ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట ప్రతి చోట.